జనరల్గా అంత మామూలు డైలీ లైఫ్లో పెద్ద ఎక్స్ప్రెసివ్గా కనపడరు. చాలా యూ కీప్ ఇట్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ కదా. బాలకృష్ణ గారితో అంత వేవ్ లెంత్ ఎలా మ్యాచ్ అయింది? ముద్దులు పెట్టేస్తున్నారు ఏకంగా. అది అంతే సార్, అది జస్ట్ అలా ఎక్కడో ఒక మంచి ఫ్రెండ్షిప్ స్ట్రైక్ అయింది. వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ఈచ్ అదర్స్ బాండ్ అండ్ కంపెనీ అంతే. ఏదో ఆవేశం సినిమా చూస్తున్నట్టే ఉంది. చాలా మంది అన్నారు రీమేక్ చేయమని కూడా. బాలకృష్ణ గారు, నేను, విశ్వకు రీమేక్ చేయమన్నారు, కానీ ఐ డోంట్ నో అబౌట్ దట్, బట్ స్ట్రక్ అ ఫ్రెండ్షిప్, సో వీఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్. సో తెలుసు కదా గురించి ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన గ్లిమ్స్, ఐ డోంట్ నో వాట్ ఎవర్ యూ కాల్, ఆ గ్లిమ్స్ ఏదో చాలా రిచ్గా లావిష్గా ఉంది. ఆ కథ, ఆ సినిమా గురించి మాట్లాడే ముందు అందరూ కూడా ఫస్ట్ లేడీ డైరెక్టర్ అంటారు. అసలు హౌ ఇట్ ఈస్ వర్కింగ్ విత్ లేడీ డైరెక్టర్? ఏం లేదు సార్, నో డిఫరెన్స్ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ మీరు తెలుసు కదా సినిమా చూస్తే, నేను లేడీ డైరెక్టర్ అనండి, ఫస్ట్ టైం డెబ్యూటెంట్ అంటాను నేను. మీరు తెలుసు కదా సినిమా చూస్తే మీరు షాక్ అవుతారు, నిర్జా తీసింది ఈ సినిమా అని. ఓకే, మీరు యాక్చువల్లీ విల్ బీ వెరీ సర్ప్రైజ్డ్ టు వాచ్ దట్ ఫిల్మ్. ఆ సినిమాలో డీల్ చేసిన ఎమోషన్స్ కానీ, తీసుకున్న పాయింట్ కానీ, డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ కానీ, మీరు షాక్ అవుతారు, నిర్జా తీసింది ఈ సినిమా అని. ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమా తీసిందని మీరు షాక్ అవుతారు. సో బ్యాడాజ్ ఏంటి యాక్చువల్గా కంప్లీట్ టోన్ మార్చేసి సందీప్ వంగ గారి స్టైల్లోకి వెళ్ళిపోతున్నారంటే? అది కాదండి, అది మా వంశన్న అది ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందో చెప్పే ప్రాసెస్లో పాపం ఆయన 10 సినిమాలు డీల్ చేస్తూ ఉంటారు కదా, ప్రతిదానికి ఆయన ఒక మీటర్ వేసుకుని ఉంటారు. ఇదిలా ఉంటుంది ఈ సినిమా, మరి ఈ స్టైల్లో ఒకటి తీస్తాం, ఆ స్టైల్లో ఒకటి తీస్తాం అని. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. అది ఇట్ వోంట్ బీ లైక్ సందీప్ రెడ్డి వాంగ ఫిల్మ్ అండి, ఇట్ విల్ బీ లైక్ రవికాంత్ పేరెప్పు ఫిల్మ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అంటే యాక్షన్, బ్లడ్ షెడ్ ఆ వైపుకి వెళ్తాడేమో? కాదు, యాక్షన్ బ్లడ్ షెడ్ గురించి కాదండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంటెన్స్ ఫిల్మ్. ఇట్స్ ఒక 3 hour ఇంటెన్స్ స్టోరీ అబౌట్ వన్ క్యారెక్టర్ విచ్ విల్ డెఫినెట్లీ క్రియేట్ అ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్ అండి. సిద్ధు ఎలిమెంట్స్ లో ఉంటుందా ఇప్పుడు? స్లైట్లీ యు ఆర్ గోయింగ్, అంటే సిద్ధు కామెడీ సైడ్ మీరు అందరు చూసారు, నాకు ఇట్ సైడ్ థింకింగ్ కూడా ఒకటి ఉంటుంది కదా. సో కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్కి వచ్చేస్తే ఒక వేరే థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. టిల్లు ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద సేమ్ సెన్సిబిలిటీ దట్ వాజ్ అప్లైడ్ ఫర్ టిల్లు ఆల్సో. కాకపోతే చెప్పే విధానం అక్కడ ఫన్గా చెప్పాను, అవే ప్రతి విషయం అక్కడ ఫన్ టోన్లో చెప్పాను. దీంట్లో ఏంటంటే ప్రతి విషయం చాలా హార్డ్ హిట్టింగ్గా, చాలా ఇంటెన్స్గా చెప్తాం. సో ఇట్స్ నాట్ లైక్ సందీప్ రెడ్డి వాంగ ఫిల్మ్ అనేది అది మా వంశన్న గోటు. అది ఎలా ఉండబోతుంది అంటే మీకు బెటర్గా అర్థం అవడం కోసం పాపం ఆయన మాట్లాడిన పదం, కానీ ఇట్ విల్ బీ లైక్ రవికాంత్ పెరుపు ఫిల్మ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఆల్రెడీ నేను అడిగిన క్వశ్చన్, టిల్లు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడా జనాల ఎక్స్పెక్టేషన్స్తో? బికాజ్ యాజ్ ఎన్ యాక్టర్ మీకు చాలా చేయాలి, అసలు ఒక చోట స్ట్రక్ అయిపోకూడదు, ఒక ఇమేజ్ రాకూడదు అని ఆలోచించడం చాలా న్యాచురల్ కదా. ఇబ్బంది పెట్టలేదు. ఓకే, సో ఫైనల్గా జాక్ ఇంకా లెస్ దెన్ 1 week ఏమో. సో ఏంటి ఎక్స్పెక్టేషన్స్? నాకేం ఎక్స్పెక్టేషన్ లేదు సార్. ఓకే, నేను చాలా చిల్లుగా ఉన్నాను. సినిమా రిలీజ్ అవుతుంది, విల్ ప్రమోట్ ఇట్ హ్యాపీగా. మంచి ట్రైలర్, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ రైట్. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఒక టిల్లు స్క్వేర్కి నేను ఒక పర్ఫెక్ట్ కంటిన్యూషన్ ఫిల్మ్ ఇస్తున్నాను అనే దాంట్లో? ఇది ఇండిపెండెంట్ సార్. నేను అస్సలు ఫస్ట్ నుంచి డే 1 నుంచే నేను టిల్లు స్క్వేర్ స్టార్టింగ్లో నేను కథ ఓకే చేసుకుని ముందు ఉన్న థాట్ అది. వన్స్ ద ఫిల్మ్ వాజ్ ఓకేడ్, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ నేను ఈ కథ కరెక్ట్గా చెప్తున్నాను లేదా, ఈ సినిమా కరెక్ట్గా డెలివర్ చేస్తున్నా లేదా అనేది చూశాను సార్. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీయలేను సార్. ఈ కథను కరెక్ట్గా చెప్పడానికి ఈ సినిమా తీయాలి. నాకు కావాల్సిన ప్రికాషన్స్, నేను తీసుకోవాలనుకున్న మెజర్స్ అన్ని నేను ముందే తీసేసుకుని నేను దాని తర్వాత ఐ లెట్ ఇట్. సో బ్యాడాస్ అండి, ఇంకేమన్నా ఉన్నాయా? తెలుసు కదా ఉంది కదా, దాని తర్వాత బ్యాడాస్ ఉంది, దాని తర్వాత ఇంకొక స్పై ఫిల్మ్ ఒకటి ఉంది, టిల్లు క్యూబ్ ఉంది దాని తర్వాత. సో ప్యాక్డ్, pretty packed sir, in a very good place. Anyways, very nice talking to you అండి. Thank you hopefully మీ ఎనర్జీ స్క్రీన్ లో రిఫ్లెక్ట్ అయ్యి అందులో బాక్స్ ఆఫీస్ లో రిఫ్లెక్ట్ అయ్యి జనాల్లో రిఫ్లెక్ట్ అనుకుంటున్నాను నేను కూడా.